హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ చిలకడ దుంపల పాయసం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి టేస్టీ అయిన వెరైటీ రుచుల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులోకి పావు కప్పు జీడిపప్పు ముక్కలు వేసుకోవచ్చు. ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. మీ ఆప్షనల్ అండి. జీడిపప్పు ముక్కలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లు వేసుకొని ఈ రెండు కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని వీటిని తీసి ఒక బౌల్లోకి పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి ఉంది కదా, ఈ నెయ్యిలో పావు కప్పు నెయ్యి వేసుకున్నాము. మొత్తం పడుతుందండి ఈ రెసిపీకి. అదే నేతిలో పావు కేజీ చిలకడ దుంపల తురుముని వేసుకుందాము. ఈ చిలకడ దుంపల తురుము నేతిలో 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన దీంట్లోకి 1/2 లీటర్ మిల్క్ పోసుకుందామండి. ఒక చుక్క వాటర్ కూడా కలపకుండా చిక్కటి పాలు పోసుకుంటేనే మనం చేసే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ పాలన్నీ పోసుకున్న తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ స్టవ్ని హైకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పాలల్లో ఈ చిలకడ దుంపల పాయసం అనేది పూర్తిగా ఉడికిపోవాలన్నమాట. ఈ పాలన్నీ ఇంకిపోయి దగ్గరికి వచ్చేదాకా మనం కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉంటాము. ఇలా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకుందాము. సో చూడండి, ఈ పాయసం అనేది చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు చేయకపోతే ఒకసారి చిలకడ దుంపలు తెచ్చి ఇలా ట్రై చేయండి. అంత బాగుంటుంది. టేస్ట్ అయితే ఎవ్వరు మర్చిపోరు, అంత బాగుంటుంది. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉందాము. ఇలా మిక్స్ చేసుకొని మనం ఈ చిలకడ దుంపలు తురుము చేతితో తాకి ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ఉడికిందో లేదో తెలిసిపోతుంది. సాఫ్ట్గా అయిపోతుంది. అప్పుడు దాకా మనము కంటిన్యూస్గా ఈ పాలల్లో మనం దీన్ని కలుపుకుంటూ ఉడికించుకుందాము. సో చూడండి, ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందన్నమాట. అలానే ఇలాచీ పౌడర్ వేసుకున్నాక దీన్ని కంటిన్యూస్గా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇది ఉడికిందో లేదో మనం చెక్ చేసుకుందాము. కంటిన్యూస్గా ఇలా ఉడకటం వల్ల మనకి ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఉంచేసుకొని కంటిన్యూస్గా ఇలా కలుపుకుందాం. లేదంటే పైన మేగడ కట్టేస్తుంది. మేగడ కడితే అంత బాగోదు కాబట్టి సో ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకుందాము. స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ లేదు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా ఈ చిలకడ దుంపల పాయసం చేయండి. రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోకి బెల్లం పాకం కూడా వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవచ్చు. నేనైతే మిల్క్ మెయిడ్ ఉంటుంది కదా, ఆ మిల్క్ మెయిడ్ 1/2 కప్పు వేసేస్తాను. మీరు టేస్ట్ చూసుకొని తీపి ఎంత తినగలరో చూసుకొని అంత వేసేసుకోండి. ఈ మిల్క్ మెయిడ్ వేసాక ఇదంతా కూడా కలిసేలాగా కంటిన్యూస్గా బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఈ పాయసాన్ని సర్వ్ చేసుకొని పైనుంచి జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే చిలకడ దుంపల పాయసం రెడీ. ప్లీజ్